అందరికీ నమస్కారం. ఆశ్వయుజ బహుళ ద్వాదశి, గోవత్స ద్వాదశి అంటారు. అది ఈ నెల 18, 10, 25 సంవత్సరంలో పడింది. 25 సంవత్సరంలోనే. వత్స అంటే గోధుడు కాబట్టి, గోధుడుతో కలిసినటువంటి ఆవును పూజించడం వల్ల మంచి ఫలితములు వస్తాయి అన్నది మొదటిది. గోవు అంటే విద్య అని అర్థం చేసుకోవాలి. ఈరోజు పఠించవలసిన శ్లోకం సాయంత్రం గోధూళి వేళలో పూజ చేయవలసిన అవసరం మాత్రమే ఉంది. గో గోసేవ చేసేటప్పుడు శ్లోకం సర్వదేవమయే దేవి సర్వదేవైలంకృతే మాతర్మాభిలాషి తం కురు నందిని అని. అంటే అన్ని సంపద అంటే ఆనాడు గో సంపద, ఈనాటిలాగా డబ్బులు క్యాష్ మాత్రం కాదు. ఆ గోవుని సంపద, విద్యా సంపదలు ఎవరి దగ్గరైతే ఉంటాయో వాళ్ళు గొప్పవాళ్ళుగా పరిగణింపబడేవారు.